సో హాయ్ గైస్, ఎవ్రీ 10 డేస్కి ఒక్క రికమెండేషన్ వీడియో అయినా పెడదాం అనుకుంటే సరైన స్టఫ్ ఏమీ రావట్లే. వచ్చిన వాటిలో చాలా వరకు చూసి ఫిల్టర్ చేసి ఈ 9 మై ఫేవరెట్ లిస్ట్ని మీకు సజెస్ట్ చేస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, శబ్దం. 2025లో ఫెబ్రవరి మూవీ రిలీజ్ అయింది. అప్పుడు థియేటర్లో చూడడానికి కుదరలేదు. ఓటీటీ వచ్చాక చూద్దామంటే నెలలు గడిచిపోతున్నాయి కానీ రిలీజ్ చేయలే. బట్ సడన్గా ఏమైందో వాడికి ఓన్లీ తమిళ వెర్షన్ని రీసెంట్గా జీ5లో రిలీజ్ చేస్తాడు. తెలుగు వెర్షన్ కోసం వెయిట్ చేయకుండా వెంటనే చూశాను. నాకైతే మూవీ బాగుంది. టెక్నికల్గా తోపనాలి. తమరన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ గోస్ట్ సౌండింగ్ అవి భలే అనిపించింది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ప్రెజెంటేషన్ కూడా పర్ఫెక్ట్ హారర్ మూడ్ని సెట్ చేస్తుంది. ప్లాట్ వైజ్ ఒక మెడికల్ కాలేజ్లో మిస్టీరియస్ డెత్స్ జరుగుతాయి. ఆ చావుల వెనుక దెయ్యాలు ఉన్నాయని గోస్ట్ ఇన్వెస్టిగేటర్ని కాలేజీకి రప్పిస్తారు. సో దాన్ని మన హీరో ఎలా సాల్వ్ చేశాడో, అసలు దీని వెనకున్న మిస్టరీ ఏంటో ఇందులో రివీల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంటర్వల్ ముందు సీక్వెన్స్ అయితే అదిరిపోద్ది. సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుద్ది. కానీ మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ పోయి ప్రిడిక్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మంచి సౌండింగ్తో నైట్ టైం చూస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ తమిళ్. నెంబర్ 2, చిరయ్య. ఈ సిరీస్లో ఎత్తుకున్న పాయింట్, ఎన్నో ఏళ్ల నుంచి సొసైటీలో కొంతమంది ఆడవాళ్ళు అనుభవిస్తున్న ది మోస్ట్ అండర్ రేటెడ్ సిచ్యువేషన్. పెళ్ళైన భార్యలు ఎవ్వరూ దీన్ని రైస్ చేయరు. ఒకవేళ రైస్ చేసినా జస్టిస్ కోసం ఎక్కడికి వెళ్ళలేరు. వెళ్ళినా లా కూడా ఏం చేయలేదని తేల్చి చెప్పేశారు ఇందులో. పోనీ ఇంట్లో అమ్మకి చెప్దాం అనుకున్నా, అత్తమామలకి చెప్దాం అనుకున్నా పరువు పోతుంది, ఇలాంటివి మాట్లాడకూడదు అనే వాళ్ళు ఉంటారు. కానీ విక్టిమ్ వెనకుండి ఫైట్ చేసేవారు ఎవ్వరు ఉండరు. మరి దీనికి న్యాయం ఎలా జరుగుతుంది తెలీదు. సో అలా కొత్తగా పెళ్ళయ్యి ఇంటికి కోడలుగా వచ్చిన భార్యకి ఫస్ట్ నైట్ నుంచి ఆ భర్త చుక్కలు చూపిస్తాడు. నో అని చెప్పినా యూజ్ ఉండదు. ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఆమె వెనక ఎవరు నిలబడ్డారు, చివరికి జస్టిస్ ఎలా జరిగింది అనేది చాలా బోల్డ్గా, హానెస్ట్గా, హార్డ్ హిట్టింగ్గా చూపిస్తారు. థాట్ ప్రొవోకింగ్ డైలాగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి స్టోరీ ఒక కనువిప్పు కలిగిస్తుంది. అందరూ తెలుసుకోవాల్సిన ఉమెన్ రైట్ ఇష్యూ ఇది. 6 ఎపిసోడ్స్లో రియల్ ఫ్యాక్ట్స్ని బ్రోటల్గా చెప్పేశారు. అస్సలు మిస్ అవ్వద్దు. అడల్ట్ కంటెంట్ ఏముండదో, ఆ ఎత్తుకున్న పాయింట్ అడల్ట్ రేటెడ్, బట్ ఎవ్రీబడి షుడ్ నో ఇట్. జియో హాట్స్టార్లో తెలుగులో టోటల్ 3 hours బిలో రన్ టైమ్తో స్ట్రీమ్ అవుతుంది. కాస్టింగ్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. నెంబర్ 3, రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీ. హాట్స్టార్లో రిలీజ్ అయిన చెర్నోబైల్ న్యూక్లియర్ డిజాస్టర్ లాగా ఇది కూడా అలాంటి టైపు రియల్ ఇన్సిడెంట్ మీద తీసిన రేడియో యాక్టివ్ డిజాస్టర్. క్లియర్గా చెప్పాలంటే 1987 బ్రెజిల్లో గొయనియా అనే ప్లేస్లో అబాండెండ్ అయిన హాస్పిటల్లో ఒక ఇనప వస్తువు ఒకటి 2 కుర్రోళ్ళకి దొరుకుతుంది. దాన్ని తీసుకెళ్లి ఇనప సామాన్లకి అమ్మేస్తారు వీళ్ళు. ఒకరోజు అందులో నుంచి మెరుస్తూ ఉండే సబ్స్టెన్స్ ఒకటి బయటకు వస్తుంది. కట్ చేస్తే ఆ మెటీరియల్ వల్ల ఊరంతా అల్లకల్లోలం అయిపోద్ది, లైక్ కోవిడ్ వైరస్ లాగా. సో దాన్ని గవర్నమెంట్ అండ్ డాక్టర్స్ ఎలా సాల్వ్ చేశారో జస్ట్ 5 ఎపిసోడ్స్లో క్లియర్ చేసేస్తారు. చెప్పడానికి సింపుల్గానే ఉన్న దీని నెరేషన్ అలా హుక్ చేస్తుంది. రియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ అవైలబిలిటీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ 80s టైంలో అంత ఈజీ కాదు. మొత్తం బుర్రంతా వాడేయాలి. అసలు ఈ రేడియో యాక్టివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇది అసలు ఎలా మొదలైంది, 2 వ్యక్తులతో స్టార్ట్ అయ్యి వైడర్ రేంజ్కి ఎలా స్ప్రెడ్ అయిందో డీటెయిల్డ్ రీసెర్చ్తో చూపిస్తారు. బాగుంటుంది. కానీ ఒక్కటే బాధ ఏంటంటే దీన్ని తెలుగు డబ్ చేయకపోవడమే. లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూసేయండి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, వక్తు మగరీబ్. ఈ మధ్యన ఇన్స్టాలో ఈ మూవీ క్లిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మన సబ్స్క్రైబర్స్లో కూడా ఒకరు దీన్ని సజెస్ట్ చేశారు చూడమని. ఆ క్లిప్స్ చూస్తే నిజంగానే ఇది బాల్స్ ఉనికించేసే సినిమా అనుకుని వెంటనే డౌన్లోడ్ చేసుకొని చూసాను. బై ద వే ఇది ఏ ప్లాట్ఫామ్లో అవైలబుల్ లేదు. చూసాక ఒకటే అనిపించింది, ఇది ఇన్స్టా రీల్స్లో మాత్రమే సూపర్ హిట్ అని. మూవీలో మాత్రం ఏ ఉండదు, హారర్ ఉండదు, జంప్ స్కేర్స్ ఉండవు, జస్ట్ స్లోమో ఎఫెక్ట్లు మాత్రమే ఉంటాయి. యాక్టింగ్ బాగుంటుంది అంతే. అసలు ఇండోనేషియన్ హారర్స్ అంటేనే చాలా వరకు స్క్రాప్ ప్రొడక్ట్లు ఉంటాయి. దానికన్నా టర్కిష్ హారర్ ఫిల్మ్స్ ఫార్ బెటర్. యూట్యూబ్లో వితౌట్ సబ్టైటిల్స్తో డబ్బే ద పొజిషన్ అనే మూవీ ఉంటుంది చూడండి. దాన్ని హెడ్ ఫోన్స్లో పెట్టుకొని చూస్తే ఒక రకమైన థ్రిల్ ఫీల్ అవుతారు. నిజంగా దెయ్యం పట్టిన వాళ్ళ బిహేవియర్, ఆ వాతావరణం ఇందులో చాలా రియలిజంతో ఉంటుంది. డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటాయి. దీన్ని సినిమా కన్నా కూడా డాక్యుమెంటరీ అనొచ్చు. కెమెరా మూమెంట్స్, ఆ రిచువల్స్, వాటన్నిటిని చూపించే తీరు వెరీ యూనిక్, మిస్ అవ్వద్దు. అండ్ దీంతోపాటు 16 అనే మూవీ కూడా చూడండి. ఇది కూడా యూట్యూబ్లో ఉంది. వీళ్ళు జస్ట్ ఆ కలర్ గ్రేడింగ్తోనే ఆ ప్రపంచంలో తీసుకెళ్ళిపోతారు. అందుకే అంటారు హారర్ ఫిలిమ్స్లోనే టర్కిష్ ఫిలిమ్స్ వేరని. నెంబర్ 5, రేపు ఉదయం 10 గంటలకు. ఈ సినిమా గురించి మినిమం ఐడియా కూడా లేదు. చిన్న సినిమా అని చెప్పి పక్కన పెట్టేశాను. కానీ బాగుంది, చూడొచ్చని ఫ్రెండ్ చెప్తే చూసా. సర్ప్రైజింగ్లీ నిజంగానే బాగుంది. ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేసి దీన్ని. ఈ కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. అది కూడా జస్ట్ 1 నైట్లోనే. ఆ నైట్లో బోల్డ్ అని క్యారెక్టర్స్ వేరే వేరే పనుల మీద ఒకరికొకరికి సంబంధం లేకుండా ఇందులో కలుస్తారు. బట్ చివరిలో అందరి గమ్యం ఒకే దగ్గర ఆగుతుంది. ఫస్ట్ 30 minutes చూసి ఏంట్రా తేడా కొడుతుంది, కాంపతీస్ దొరికేసినేమో అనుకున్నా. ఎందుకంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా స్టోరీలో క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి.
కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి చివరి వరకు నెరేషన్ ఊపందుకుంటుంది. లిటిల్ బిట్ ఫన్ ఇస్తూనే క్యారెక్టర్ టు క్యారెక్టర్ కనెక్షన్స్ ప్రాపర్గా ఇచ్చుకుంటూ వెళ్తారు. వెల్ డిజైన్ స్క్రీన్ ప్లే. అందుకే చివరిలో కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, డైలాగ్, స్టోరీ అని చెప్పి మెన్షన్ చేశారు. కానీ అలా కన్ఫ్యూజింగ్ ఏం ఉండదు. తీసుకున్న ప్రతి మెయిన్ కాస్ట్కి ప్రాపర్ మోటివ్ ఉంటుంది, పే ఆఫ్ ఉంటుంది. అన్నెసెసరీగా ఏ రోల్ రాయలా. చూడండి, మంచి టైంపాస్ ఫిలిం ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 జూటోపియా 1 and 2. యానిమేషన్ ఫ్రాంచైజీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పుల్లర్ ఇది. ఫస్ట్ మూవీ 2016లో రిలీజ్ అయితే రెండో పార్ట్ 2025లో రిలీజ్ అయింది. సెకండ్ పార్ట్ అయితే యానిమేటెడ్ కేటగిరీలో హాలీవుడ్ హిస్టరీలోనే టాప్ 1, గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో అయితే టాప్ 2. నేను ఫస్ట్ 2 అని తేడా లేకుండా 2 పార్ట్స్ ఒకేసారి చూసా. 2 చాలా బాగుంటాయి. ఫస్ట్ పార్ట్ ప్లాట్ వచ్చి జూడీ హాబ్స్, అదే కుందేలు, పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటుంది. కానీ తన సైజ్ చూసి ఎవరు కేర్ చేయరు. ఒకరోజు ఒక మిస్సింగ్ కేసుని 48 అవర్స్లో సాల్వ్ చేయాలని ఛాలెంజ్ వస్తే తన పార్ట్నర్ నక్కతో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలెడుతుంది. తర్వాత జరిగే సినారియో ఏంటో మీరే చూడాలి. ఇంకా సెకండ్ పార్ట్ ప్లాట్ వచ్చి జూటోపియాలోకి స్నేక్ ఎంటర్ అవుద్ది. దాని వెనకున్న మిస్టరీని జూడీ అండ్ నిక్ కలిసి ఎలా బ్రేక్ డౌన్ చేస్తారో ఇందులో చూపిస్తారు. రైటింగ్ వైజ్ అయితే నాకు ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది. స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఆ యానిమల్స్ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి, వరల్డ్ బిల్డింగ్కి, విజువల్స్కి అలా ఎడిక్ట్ అయిపోతాం. నిక్ అండ్ జూడీ మధ్య ఉండే అటాచ్మెంటు, వాళ్ళిద్దరు బాండింగ్, వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, ప్రతి ఎలిమెంట్ మీకు నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి. సాధ్యమైనంత బిగ్ స్క్రీన్లో చూడడానికే ప్రిఫర్ చేయండి. యాక్షన్ పార్ట్ అయితే టెర్రిఫిక్గా ఉంటుంది. 2 కూడా జియో హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్నాయి. నెంబర్ 7 బ్లడ్ హౌండ్స్. 2023లో వచ్చిన కొరియన్ యాక్షన్ సిరీస్ ఇది. ఇప్పుడు ఏప్రిల్ 3న సీజన్ 2 రిలీజ్ అవుతుంది. దీని ఫస్ట్ 20 minutes చూసి ఇదేదో బాక్సింగ్ స్పోర్ట్ మీద ఉండే ఇంటెన్స్ డ్రామా అనుకున్నా, కానీ కాదు, కథ వేరే ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ కమ్ బాక్సర్స్ కలిసి ఒక డార్క్ కమ్యూనిటీని అంతం చేస్తారు. అంటే మనీ నీడ్ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇచ్చి వడ్డీ మీద చక్రవడ్డీ, దాని మీద భూ చక్రవడ్డీలు అవి వేసి టార్చర్ చేసే డార్క్ సిండికేట్తో వీళ్ళిద్దరు ఎలా ఫైట్ చేశారు అనేది సిరీస్ కథ. ఈ లోన్లో మన హీరో మదర్ కూడా ఒక విక్టిమ్. టోటల్ ఇందులో 8 episodes ఉంటాయి. మధ్యలో 5-7 episodes కాస్త బోర్ కొట్టేస్తాయి, కానీ మిగతా ఎపిసోడ్ మాత్రం చాలా ర్యాసీగా పరిగెడతాయి అండ్ ఎమోషనల్గా హుక్ చేస్తుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండే అన్కండిషనల్ బాండ్కి అయితే కనెక్ట్ అవుతాం. ఇంకా వీళ్ళు చేసే యాక్షన్ ఉంటుంది మరి. కత్తులు, కటనాలు, గన్స్ ఇవేం కాదు, జస్ట్ బాక్సింగ్ స్టైల్ యాక్షన్ అంతే. అసలు క్రేజీ సీక్వెన్సెస్ అవన్నీ. ఇందులో WWE రెజ్లర్ బ్రాక్ లెస్నర్ లాగా ఒక అపోనెంట్ ఉంటాడు. ఎన్నిసార్లు కొట్టినా చావన పోవాడు. వాడిని కొడుతుంటే తెలియని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. ఎంతకన్నా ఎక్కువ చెప్పకూడదు, మీరు చూడండి. తెలుగులో లేదు, అడల్ట్ కంటెంట్ లేదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 8 క్రాస్ సీజన్ 1. ఒక ఎదవా అని ప్రూవ్ చేయడానికి ఈ సిరీస్లో హీరో పడే కష్టం అంతా ఇంత కాదు. ఈ కథ ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికని స్టార్ట్ అయ్యి తన వైఫ్ని చంపిన వాళ్ళని కనిపెట్టడానికి డిటెక్టివ్ అలెక్స్ చేసే 1-man షో అనొచ్చు. సిటీలో డిఫరెంట్ స్టైల్లో మర్డర్స్ జరుగుతాయి. ఆ చనిపోయిన వ్యక్తుల ఫేస్లో ఏమో నిజమైన సీరియల్ కిల్లర్స్ని పోలుంటాయి. వినడానికి వెరైటీగా ఉంది కదా. 1989 to 1990 మధ్యలో 7 మెయిల్ క్లయింట్స్ని చంపిన ఐలీన్ అనే రియల్ కిల్లర్ని కూడా ఈ సిరీస్లో వాడేస్తారు. ఆల్రెడీ ఆమె మీద ఐలీన్ క్వీన్ ఆఫ్ ది సీరియల్ కిల్లర్స్ అని డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో వచ్చింది మొన్నే. చూడాలనుకుంటే చూడండి. సో ఇలాంటి వాళ్ళ రెఫరెన్స్లన్నీ వాడుకొని ఆ కిల్లర్ హత్యలు చేస్తుంటాడు. అసలు దీని వెనకున్న ఎజెండా ఏంటి, తన వైఫ్ని ఎవరు చంపారు, ఈ ప్రాసెస్ అంతా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో వెళ్తుంది. ఎపిసోడ్ టు ఎపిసోడ్ సీరియస్ టోన్లోకి మారిపోతుంది. నచ్చుతుంది మీకు. కాకపోతే మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రం బోర్ అనిపించింది నాకు. కానీ అది పెట్టాలి, తప్పదు. హీరోకి బూస్ట్ ఇచ్చే సీక్వెన్సెస్ అవి. అండ్ దీని సీజన్ 2 అయితే మార్చిలోనే రిలీజ్ అయింది. అది కూడా చూసి నచ్చితే సజెస్ట్ చేస్తా. అంతలోకి సీజన్ 1 చూసేయండి. టోటల్ 8 episodes ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్. అండ్ వీటితో పాటు సెండ్ హెల్ప్ అనే ఈ సర్వైవల్ థ్రిల్లర్ కూడా చూడండి. ఇది ఇయర్లోనే జాన్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుందని ఎప్పుడు చూద్దామని అలా వెయిట్ చేస్తుంటారు. రీసెంట్గానే మన రూల్స్లో ప్రత్యక్షమైంది. ఓటీటీలో మాత్రం ఎక్కడా కనిపించలే. సో డౌన్లోడ్ చేసుకొని చూసాను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి ఏముంది ఇందులో అంత లేపారులే అనుకున్నా. బట్ వెళ్ళే కొద్ది సిచ్యువేషన్స్ అన్నీ క్రేజీగా మారిపోతాయి. ట్రైలర్ కూడా చూడకుండా స్ట్రైట్గా మూవీ చూడండి, భలే ఉంటుంది. బేసిక్ ప్లాట్ వచ్చి ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్న అమ్మాయి తన కొలీగ్స్తో కలిసి వర్క్ పర్పస్ మీద ప్లేన్లో వెళ్తుంటాయి. అది క్రాష్ అయిపోయి కేవలం తన బాసు అండ్ ఈమె మాత్రం ఒక ఐలాండ్లో సర్వైవ్ అవుతుంటారు. నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయో మీరే చూడాలి. యాక్చువల్గా తెలియని ప్లేస్లో చిక్కుపోతాయి. మెంటల్ దొబ్బుద్ది. ఫస్ట్ 2 days ఏం చేయాలో అర్థం కాదు కదా. కానీ ఇందులో హీరోయిన్ మాత్రం వితిన్ నెక్స్ట్ మినిట్ నుంచి తన తెలివితేటలతో హ్యాపీగా సర్వైవ్ అవుతుంటుంది. ఏంట్రా కొంచెం కూడా బాధ లేకుండా పుట్టింటికి వచ్చినట్టు అంత ఆనందంగా ఉందేంటని చాలాసార్లు అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అసలైన మ్యాటర్. వాచ్ ఇట్ ఇండివిజువల్. డౌన్లోడ్ చేసుకొని చూడాలి. ప్రజెంట్ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం జస్ట్ 100 minutes అంతే. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఓటీటీ దయ తెలిస్తే ఇంకొంచెం ముందుగా మరిన్ని రికమెండేషన్స్తో మళ్ళీ వస్తా. అంతవరకు ఇవి చూసేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.